హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ అందరు ఉపవాసం ఉంటారు కదా, దానికోసమని నేను సాబ్దానా కిచిడి చేస్తున్నా. ఇది 1/2 kg ప్యాకెట్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 3-4 టైమ్స్, అంటే దీని మీద మొత్తం స్టార్చ్ ఉంటుంది కదా, అదంతా పోయేటట్టు కడగాల. ఒక 3 టైమ్స్ మంచిగా కడగాల. ఇట్లా మంచిగా స్టార్చ్ పోయేలాగా ఇట్లా అనుకుంటా కడగాల. అప్పుడే ఇది కిచిడి మొత్తం అతుక్కోకుండా వస్తుంది, లేకపోతే మళ్ళీ మొత్తం ముద్ద ముద్దలాగా అయిపోతుంది. 1/2 kg సాబ్దానకి ఈ వాటర్ గ్లాస్ అంతా నీళ్లు పోసి నానబెట్టాలి ఒక 3 hours. అప్పుడే మంచిగా నానుతుంది. ఈ గింజ మొత్తం ఇట్లా ట్రాన్స్పరెంట్ అవుతుంది. అప్పుడు కరెక్ట్గా నానినట్టు లేదు. కిచిడికి నానబెట్టిన కదా సాబ్దానా, దాంట్లోకి పల్లీల పొడి వేస్తాం కదా, దానికోసమని పల్లీలు ఎంచుతున్నా. అయితే ఇవన్నీ పల్లీలు దీనికి అంటే ఇంత బోనం పొడి వేయను నేను. ఇంట్లో రోజు వంటలకు వాడడానికి కూడా పల్లీల పొడి అయిపోయింది. అందుకని కొన్ని ఎక్కువ పల్లీలు గ్రైండ్ చేస్తా అని కొన్ని ఎక్కువ వేయించుతున్నా. ఇవి ఎన్ని ఉన్నాయంటే 1/2 kg ఉన్నాయి పల్లీలు. ఇందులో ఒక సగం వేస్తా దాంట్లో పొడి, అంతే. సగం కూడా పట్టదు కావచ్చు, చెప్తా నేను ఎంత వేసినా కూడా. ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలా, లేకపోతే పైన మొత్తం మాడిపోతుంది, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. అయినా ఏదైనా ఓపికతో చేస్తేనే పని, ఆగమాగం చేస్తే చక్కగా రాదు. ఇగోండి, నేను పొద్దున నానబెట్టిన కదా, ఇది ఇంకా కొంచెం నానాలి. ఇక చూపిస్తాను మీకు. అరే ఇగో ఇంకా కొంచెం మొత్తం ఇట్లా ట్రాన్స్పరెంట్ అయిపోతుంది, తెలిసిపోతుంటుంది. అప్పుడు కిచిడి చేయాలి. అప్పటి వరకు వేరే పని చేయాలి. మీరు ఏమేమి చేసిండ్రు శివరాత్రికి? పూజలు అయిపోయినాయా? మీరేం తింటారు? ఉపవాసం ఉంటారా, ఉండరా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది మన ఇష్టాన్ని బట్టి. మన ఉపవాసం మనకు చేతనైతే ఓపిక ఉంటే ఉండాలా, లేకపోతే లేదు. ఉన్న ఉపవాసం ఉండకపోయినా దేవుడు ఏమన్నాడు, కానీ వీలైతే ఉండాలి, అంతే. నేనైతే అన్నం టిఫిను అట్లా ఏం తినము, కానీ సాబ్దానా కిచిడి మాత్రం తింటాం. ఉన్నది ఉన్నట్టు మనం చేసినట్టే చెప్పాలి. ఇది తినలేను అని మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే మనం ఏది చేసినామో అదే చెప్తాం కదా దేవుడికి, వేరే వాళ్ళకి కూడా అదే చెప్పాలి. నేనైతే సాబ్దానా కిచిడి తింటా, పండ్లు తింటా, టీ తాగుతా, ఇంకేమైనా వీలైతే జ్యూస్ చేస్తే జ్యూస్ కూడా తాగుతా. కానీ అన్నం టిఫిన్ అట్లాంటివి మాత్రం తినను. నేనే కాదు, మా ఇంట్లో ఎవరం. ఇవాళైతే మా కళ్యాణ్ తేజ్ అయితే కిచిడి కూడా తినడంట. అట్లనే ఫ్రూట్స్ తిని నీలారం ఉంటాడంట. ఒక 10 నిమిషాలు అయింది, కానీ ఇంకా ఇవి ఫ్రై కాలేదు. ఇంకొక 10 నిమిషాలు కూడా పట్టవచ్చు మేబీ. చూడండి, అప్పుడప్పుడు సగం ఇవి వేగినాయా ఇక లేవని సగం తినేసే ఉంది. అంతే, వేయించేటప్పుడు కొన్ని ఎక్కువ వేయించాలి. తినంగా పోయినాయి, మిగిలినవి వస్తాయని. 3 minutes కంటిన్యూ కలుపుతూనే ఉన్నా. ఇప్పుడు మంచిగా ఫ్రై అయినాయి. ఇక చూడండి, కనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు ఇవి మంచిగా చల్లారినాకనే గ్రైండ్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేస్తే పొడి అంతా ముద్ద వస్తుంది, ఇట్లా పొడిగా రాదు. అట్లా ముద్దగా వచ్చిందనుకోండి, కిచిడి కూడా ముద్దగా అయిపోతుంది. కాబట్టి ఇది మొత్తం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పల్లీలు మొత్తం చల్లారిపోయినాయి కదా, ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసి కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకొస్తాను. అంటే మెత్తగా అంటే ముద్ద కావద్దు, కానీ మంచిగా గ్రైండ్ అయిపోవాలి. హాఫ్ గ్రైండ్ చేస్తాను, మొత్తం ఒకసారి చేస్తే రావు కదా. ఇదిగోండి, మొత్తం ఇట్లా పొడిలా ఆడుతుండాలా, కానీ మొత్తం గ్రైండ్ అయిపోవాలి. ముక్కలు మాత్రం అస్సలు ఉండద్దు. ఇప్పుడు కిచిడి చేయడానికి కొంచెం పెద్ద మూకుడు పెట్టుకోండి. ఇది పల్లీలది పెద్దగానే ఉంది కదా అని ఉంచేసిన. దీనికైతే మేము పల్లి నూనెని వాడతాం, ఎందుకంటే ఇవాళ సన్ఫ్లవర్ ఆయిల్ తినొద్దు అంటారని తినం. ఒకవేళ మీకు వీలైతే పల్లి నూనె వాడండి, లేదు అంటే ఏం చేస్తాం, తప్పదు కదా. ఇంత ఆయిల్ పడుతుంది, కొంచెం ఎక్కువ 1/2 kg సాబ్దానా కదా. ఈ ఆయిల్ అంతా కొంచెం ఈ మూకుడికి ఇట్లా పట్టట్టు చేయాలి, ఎందుకంటే సాబ్దానా అతుక్కోకుండా ఉంటుందని. మెల్లగా మళ్ళీ మొత్తం ఉలికిపోతుంది. ఈ సైడ్ కూడా నాన్ స్టిక్ లాగా అయిపోతుంది. అంటే ఇది నాన్ స్టిక్ కాదు, అట్లా అయిపోతుందని ఇట్లా అనడం, అంతే. కొంచెం ఆయిల్ వేడిగానే అండి. దీంట్లో ఆవాలు, జీలకర్ర, కల్లెమాకు, ఇంకా తాల్పు గింజలు అట్లాంటివి ఏమి వేయం. అంటే ఇవాళ అట్లాంటివి ఏమి తినము కాబట్టి ఓన్లీ పచ్చిమిర్చి, ఆలుగడ్డ ఈ 2 మాత్రమే పనికొస్తాయి అంటారు. ఈ 2 మాత్రమే తింటాం. ఒకవేళ మీకు అట్లా ఏమి అన్ని పనికొస్తాయి, అట్లా ఏం లేదు తింటామంటే అవన్నీ పప్పులు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం.
నేనైతే వేయను, ఓన్లీ మిరపకాయలు ఆలుగడ్డలు మాత్రమే. ఆయిల్ కాగింది కదా, ఇన్ని మిరపకాయలు, ఒక 10 మిరపకాయలు ఉన్నాయి ఈజీగా. ఇవి ఒక చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన. ఇప్పుడు ఆలుగడ్డలు, ఈ ఆలుగడ్డలు కొంచెం చిన్న కట్ చేసుకున్నా. ఇవి ఒక మీడియం సైజువి 2. కొంచెం మిరపకాయలు ఫ్రై కాగానే వేసేస్తా, మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ఆలుగడ్డలు ఫ్రై అయ్యే వరకు మళ్ళీ అవి మాడిపోతాయి కదా. ఆలుగడ్డ మంచిగా మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేయాలి, ఎందుకంటే మళ్ళీ మనం దీంట్లో వాటర్ ఏం వేయం కదా. ఆలుగడ్డ గట్టిగా ఉన్నది అనుకోండి టేస్ట్ మంచిగా రాదు, కాబట్టి మంచిగా ఉడకాలి ఆలుగడ్డ. నేను మూత ఏం పెడతలేను, మూత పెట్టి కూడా కొంచెం మగ్గ పెట్టచ్చు. ఇప్పుడు ఇంకా ఆలుగడ్డ ఫ్రై కాలే, ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయింది కదా, ఇంకో 5 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు దీనికి సరిపోయేంత సాల్ట్, ఇది సాయంత్ర లవణం, అది పింక్ సాల్ట్ అంటాం కదా, మేము రోజు కూడా ఇదే వాడతాం. అంటే రోజు నార్మల్ వైట్ సాల్ట్ వాడేటోళ్ళు మాత్రం ఈ ఉపవాసం రోజు మాత్రం పింక్ సాల్ట్ వాడాలి. ఇది ఇప్పుడు ఇంకా మెత్తగా కావాలి ఆలుగడ్డ. ఇప్పుడు ఆలుగడ్డ చూపిస్తాం మీకు, ఫ్రై అయింది. ఇదిగోండి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1 నిమిషం స్టవ్ ఆఫ్ చేస్తున్నా, ఎందుకంటే సాబ్దానాలో పల్లీల పోసేటప్పుడు మళ్ళీ అటు సైడ్ పెడితే మీకు కనబడదని ఇక్కడికి వెళ్ళి తీసేసి అది ఇటు పెడతా. ఇప్పుడు ఈ సాబ్దానా చూడండి, ఇక మొత్తం నానిపోయింది. ఇట్లా అంటే ఇట్లా స్మాష్ అయిపోతుంది. పల్లీల పొడి వేస్తున్నా. చాలుతుంది, సరిపోతుంది, చూపిస్తాం కలిపి. పల్లీల పొడి ఈ సాబ్దానతోనే కలిపేసి దాంట్లో వేయాలా. దాంట్లో సాబ్దాన ఫస్ట్ వేసిన తర్వాత వేయద్దు, అట్లయితే అతుక్కుంటుంది, ఇట్లయితే అతుక్కోదు. కొంచెం ఫ్లేమ్ తక్కువ చేసేసి దీంట్లో వేసేస్తున్నా. మంచి గలపరాడానికే పెద్దది పెట్టుకోవాలన్నా, అంటే నేను ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నా కానీ తక్కువ ఏ స్టైల్ అయినా కొంచెం పెద్దగా పెట్టుకుంటేనే మంచిగా, లేకపోతే మంచిగా కలపడానికి రాదు. మంచిగా కలపరాకపోతే అతుక్కుపోతుంది, కాబట్టి వీలైనంత పెద్దదే పెట్టుకోండి. నా దగ్గర ఇంతకంటే పెద్దది లేదు, ఇక అందుకే ఇది పెట్టిన. ఇంకా ఆయిల్ పట్టినట్టు అనిపిస్తుంది కానీ వేయొద్దు, ఎందుకంటే పల్లీలలో కూడా ఆయిల్ ఉంటుంది కదా. పల్లీల పొడి కొంచెం వేడి తగిలినాక ఆయిల్ రిలీజ్ చేస్తుంది, కాబట్టి ఇంకా ఆయిల్ అవసరం లేదు, అదే కరెక్ట్ సరిపోతుంది. చిన్న మంట పెట్టి మెల్లగా కలపాల, అడుగంటుతుంది తొందరగా, కాబట్టి కలుపుతూనే ఉండాలి కొంచెం చిన్న మంట పెట్టి. ఇట్లా మధ్య మధ్యలో మెల్లగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. మళ్ళీ అడుగంటితే టేస్ట్ మొత్తం పోతుంది. మూత మాత్రం పెట్టద్దు, మూత పెడితే మెత్తగా అయిపోతుంది ఇంకా సాబ్దాన, కాబట్టి వాటర్ వచ్చేస్తాయి, కాబట్టి మూత పెట్టద్దు. ఇప్పుడు సాల్ట్ పడితే వేసుకోండి, అదే సాయంత్రం లవణం పడితే వేసుకోవచ్చు, కలిసిపోతుంది. ఇప్పుడు తర్వాత మాత్రం కలవదు, ఇప్పుడైతే కలుస్తుంది. ఒక 10 నిమిషాలు ఈజీగా పడుతుంది ఇది మంచిగా మగ్గడానికి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ కంటే ఎక్కువే అయింది, కొంచెం ఫ్రై అయింది, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇగో ఇట్లా పొడి చూడండి, పొడిగా ఉంది. మనం నీళ్ళు కడిగేటప్పుడు 2-3 టైమ్స్ కడగకపోయినా, నీళ్ళు కరెక్ట్గా పోయకపోయినా, మంచిగా నానకపోయినా కూడా పొడిగా కాదు, మళ్ళీ అది మెత్తగా అయిపోతే టేస్ట్ ఏం బాగుండదు. పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఆ జాగ్రత్తలు తీసుకొని ఈ కిచిడి చేయాలా. మనం ఒక పొద్దు లేనప్పుడు చేసుకున్నప్పుడు ఉల్లిగడ్డ అవి వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం వేద్దాం. ఇప్పుడు ఇంకొక 2-3 మినిట్స్ అయితే అయిపోతుంది. ఇక కొన్ని ట్రాన్స్పరెంట్ అయినాయి చూడండి, కొన్ని ఇంకా కొన్ని అట్లా అయిపోతాయి. అప్పుడు ఇది ఉడికినట్టు, కొంచెం నోట్లో వేసుకొని చూస్తే కూడా తెలుస్తుంది ఉడికిందా లేదా అని. ఓకే, అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇక చూడండి పొడిగా ఉంది. ఇప్పుడు టేస్ట్ సూపర్ ఉంటుంది, పొడిగా ఉంది కాబట్టి. మెత్తగా అయితే ఎందుకు నాకు అస్సలు తినబుద్ధి కాదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ సాబ్దాన కిచడి వేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది, చల్లగా అయితే అంత ఆయిల్ వస్తుంది, కాబట్టి ఎక్కువ చేసుకోవద్దు. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంత తింటారు అనేది చూసి చేసుకోవాలా. ఇది మనం ఎక్కువ మట్టుకు ఇట్లా నిలారాలు ఉన్నప్పుడే తింటాం కదా, టేస్ట్ సూపర్ ఉంటుంది. కానీ ఎందుకో ఇది తింటే కొంతమందికి పడదు, నిద్ర వామిట్ వచ్చినట్టు అవుతుంది, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఓకేనా, ఇవాళ మా శివరాత్రి ఒక పొద్దుకి టిఫినో ఇంకేమో అనుకోండి. ఇది సాబ్దాన కిచడి సూపర్ ఉంది, టేస్ట్ కూడా బాగుంది. నోట్లో వేసుకొని చూసిన సాల్ట్ పడుతుందని. ఓకేనా, బాయ్ అండి, మళ్ళీ రేపు కలుద్దాం.